జై శ్రీరామ్. పూర్వకాలంలో హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనేటటువంటి దైత్యుడు ఉండేవాడు. వాడికి దుర్గమాసురుడు అనేటటువంటి కుమారుడున్నాడు. వాడు పరమ నీచుడు, పరమ దుర్మార్గుడు. వాడికి స్వర్గాన్ని పరిపాలించాలి అనేటటువంటి కోరిక కలిగింది. అసలు దేవతలకి బలం ఏమిటా అని ఆలోచించాడు. దేవతల యొక్క బలమంతా కూడా వేదాలలోనే ఉన్నది అని గ్రహించి ఎలాగైనా సరే వేదాలని, బ్రాహ్మణుల వద్ద ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ కూడా తన స్వాధీనం చేసుకోవాలి అనుకుని 1000 సంవత్సరాల కాలం బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. అలా తపస్సు చేసేటప్పటికీ లోకాలన్నీ కూడా ఆ యొక్క ఉగ్ర తపస్సుకి తల్లడిల్లిపోతూ ఉన్నాయి. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఎలాగైనా సరే ఈ యొక్క ఉపద్రవాన్ని నివారించమని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఆ దుర్గమాసురుడి దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ కోరిక ఏమిటో కోరుకోమని అడిగితే అడిగిందే తడవుగా వాడు, వేదాలన్నీ నా స్వాధీనం కావాలి, బ్రాహ్మణుల వద్ద ఉన్నటువంటి సర్వ మంత్రాలు కూడా నా అధీనంలో ఉండాలి, దేవతలపైన నేను విజయం సాధించాలి అని కోరుకున్నాడు. ఎప్పుడైతే అలా కోరుకున్నాడో బ్రహ్మగారు తదాస్తు అని చెప్పి ఆయన అంతర్హితుడైపోయారు. అక్కడ నుంచి వేదాలన్నీ కూడా వాడి వశమైపోయటం చేత బ్రాహ్మణులకి ఏ మంత్రాలు కూడా స్ఫురించటం లేదు. సంధ్యావందనం చేయలేకపోతూ ఉన్నారు, నిత్యాగ్నిహోత్ర కర్మలను కూడా చేయలేకపోతూ ఉన్నారు, యజ్ఞ యాగాది క్రతువులను చేసేటటువంటి అవకాశం కూడా ఏమాత్రమూ లేదు. ఆ కారణం చేత దేవతలకు హవిర్భాగాలు అందటం లేదు. ఎప్పుడైతే దేవతలకి హవిర్భాగాలు అందటం లేదో భూమి మీద వర్షపు చుక్క పడటం లేదు. దానితో పాటుగా ఈ భూమండలం మీద అంతా కూడా కరువు విపరీతంగా వ్యాపించింది. ఎక్కడా కూడా పంటలు అనేటటువంటివే పండటం లేదు. ప్రజలందరూ కూడా ఆకలి బాధతో అలమటించిపోతూ దొరికిన వాటిని దొరికినంత కాలం తిన్నారు. అటు తరువాత ఆకలికి తాళలేక అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దేవతలకి హవిర్భాగాలు అందకపోవటం చేత వారు కూడా నిరసించిపోయారు. ఇదే అదునుగా ఈ దుర్గమాసురుడు అమరావతి మీదకి దండెత్తి వెళ్ళాడు. ఎప్పుడైతే అలా వెళ్ళాడో ఈ నీరసించిపోయి ఉన్నటువంటి దేవతలందరూ కూడా వాడితో యుద్ధం చేయలేక పారిపోయారు. అలా అరణ్యాలలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ జగన్మాతను గుర్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక భూమండలంలో చూస్తే బ్రాహ్మణులందరూ కూడా హాహాకారాలు తప్పించి స్వాహాకారాలు ఎక్కడా చేసే పరిస్థితి లేదు. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఆలోచించి హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ జగన్మాతను గూర్చి పూజలు చేస్తూ ఆ జగన్మాతని అనేక విధాలుగా స్తుతిస్తూ అక్కడ ఉండగా కొంతకాలానికి ఆ జగన్మాత కరుణించి సహస్రాక్షిగా అనేక రకాలైనటువంటి శాఖాలను, ఫలపుష్పాలను ఆమె యొక్క చేతులలో ధరించి ఆమె శరీరం నిండా కూడా నింపుకొని
సహస్ర నయనాలతో వర్షధారలను కురిపిస్తూ 9 రోజుల పాటు కుంభవృష్టిని కురిపించింది. భూమండలం అంతా కూడా వాపి కూప తటాకాలన్నీ కూడా నీటితో నిండిపోయినాయి. ఓషధులకి పునరుజ్జీవం వచ్చింది. ఆ సమయంలో బ్రాహ్మణులందరూ కూడా ఆ జగన్మాతను స్తుతించారు. అప్పుడు ఆ తల్లి కరుణించి ఆ శాఖలన్నింటినీ కూడా ఫలపుష్పాదులను జనులందరికీ కూడా పంచినది ఆమె. ఆ రకంగా వారి యొక్క ఆకలి బాధను తీర్చినది. మరల భూమి మీద పంటలు పండేటటువంటి పరిస్థితిని కల్పించింది. అప్పుడు దేవతలు బ్రాహ్మణులు అంతా కూడా అమ్మవారిని స్తుతించారు. అటు తరువాత ఆమె వారిని కరుణించి వేదాలను అపహరించుకుపోయినటువంటి, స్వర్గాన్ని ఆక్రమించినటువంటి ఆ యొక్క దుర్గమాసురుడి మీదకి దండెత్తి వెళ్ళింది. దివ్యమైనటువంటి ధనుస్సుతో ఆవిర్భవించినటువంటి ఆమె ఆ దుర్గమాసురుడితో యుద్ధం చేసి ఆ దుర్గమాసురుడిని సంహరించింది. అలా సంహరించిన తరువాత దేవతలు బ్రాహ్మణులు అందరూ కూడా జగన్మాతను స్తుతించారు. దుర్గమాసురుణ్ణి సంహరించటం చేత నాటి నుంచి ఆ జగన్మాత దుర్గా అనే నామంతో కీర్తింపబడుతూ ఉన్నది. జనులందరికీ శాఖలను పంచి ఇచ్చినది కాబట్టి శాకంబరిగా, సహస్ర నయనాలతో ఆమె ఆవిర్భవించినది కాబట్టి శతాక్షి అనే నామంతోనూ ఆమె కీర్తించబడుతూ ఉన్నది. ఈ రకంగా ఆషాఢమాసంలో ఇలా జరగటం చేత ప్రతి సంవత్సరము ఆషాఢమాసంలో ఈ భూమండలమంతా కూడా అమ్మవారి ఆలయాలలో ఆ తల్లి కరువు కాటకాల సమయంలో శాఖలను అందించినటువంటి దానికి కృతజ్ఞతగా ఆమెకు చక్కగా శాఖలతో అలంకరించి ఆ అమ్మవారిని చక్కగా స్తుతిస్తూ షోడశోపచార పూజలు చేస్తూ ఈ మానవులందరూ కూడా ఆ తల్లికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉండటం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా శాకంబరీదేవి అవతరించినటువంటి ఈ యొక్క వృత్తాంతాన్ని విన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎలాంటి దుర్భిక్షానికి లోను కాకుండా, ఎలాంటి క్షుద్బాధకు లోని కాకుండా వారందరూ కూడా సర్వ సంపదలతో తొలతూగుతారు అని చెప్పి ఆ తల్లియే అనుగ్రహించినది. కాబట్టి ఈ యొక్క వృత్తాంతాన్ని అందరూ కూడా విని తరింతురుగాక. జై శ్రీరామ్.